తెలియదు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని మాజీ మంత్రి పేర్ని నాయుడు డిమాండ్ చేశారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్ధమని సవాల్ విసిరిన ఆయన మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. డిఎస్సి అక్రమాలపై సమగ్ర విచారణ, నిరుద్యోగ భృతి అమలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఎక్కడ చెక్స్ అండ్ క్రాస్ చెక్స్ కూడా ఎక్కడ ఉండవు. డిఎస్సి అంటే ఏంటి? జిల్లా సెలక్షన్ కమిటీ, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. మరి జిల్లా కలెక్టరేట్లో మీరు డిఎస్సి లిస్టులు పెట్టాలి కదా, మరి ఎక్కడ పెట్టారు? సెక్రటరియట్లో పెడతాం ఏంటి? జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఎందుకు మీకు పెట్టే చావలేదు అని అడుగుతున్నా. ఆ రోజు ఎందుకు పెట్టలేదు? పెట్టాలి కదా. 1:1 పిలిచి మెరిట్ వెరిఫికేషన్, మెరిట్ సర్టిఫికేట్లు వెరిఫై చేశారు. మెరిట్ సర్టిఫికేట్లు వెరిఫై చేసినోడికి ఉద్యోగానికి ఇవ్వలేదు. స్పోర్ట్స్ కోట ఎంత దిక్కుమాలిన కోట. మీరు జాతీయ స్థాయిలో పథకం పొందినోడికి, గోల్డ్ మెడల్ పొందినోడికి లేదా సిల్వర్ మెడల్ పొందినోడికి ఉద్యోగం ఇవ్వకుండా ఊరికే పాల్గొన్నోడికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు. కనీసం అర్హత లేకుండా ఇచ్చారు, తర్ఫీదు పొందకుండా ఇచ్చారు, డిఎస్సి రాయకుండా ఇచ్చారు. గమ్మత్ ఏంటంటే టెట్ కానీ డిఎస్సి కానీ 2 పరీక్షలు రాయకుండా మీరు ఉద్యోగాలు ఇచ్చారు, టీచర్ ఉద్యోగాలు. వీళ్ళు మళ్ళీ ఆటలు కాదంట, సైన్స్ చెప్తారంట, ఇంగ్లీష్ చెప్తారంట, సోషల్ స్టడీస్ చెప్తారంట, మ్యాథ్స్ చెప్తారంట, అన్ని భాషలు చెప్తారంట, అన్ని సబ్జెక్టులు చెప్తారంట. డిఎస్సి లేదు, టెట్ లేదు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అవి దొంగ సర్టిఫికెట్లు అండి. రుజువు చేయడానికి ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పటికి 100 సార్లు ఛాలెంజ్ చేసాం. పిల్లలు ఛాలెంజ్ చేశారు. ఇప్పటికైనా చెప్తాం, తక్షణం నారా లోకేష్ నాయుడు రాజీనామా చేయాలి. డిఎస్సి పేరుతో జరిగినటువంటి అక్రమాలన్నీ కూడా న్యాయమూర్తితో విచారణ చేయించాలి.